ఇంట్రీమ్ బడ్జెట్ హైలైట్స్ 2024 అంటే ఇది ఓన్లీ 3 months కబ్బా, మళ్ళీ తర్వాత అనుకోవద్దండి. తర్వాత మన కాంగ్రెస్ బీజేపీ తేలిన తర్వాత మళ్ళీ ఒక బడ్జెట్ వస్తుంది. మనం దాని గురించి అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ లో కవర్ అయిపోండి. ఏంటంటే ముఖ్యంగా మనం ట్రాన్స్పోర్ట్ అప్డేట్స్ గురించి చూద్దాం. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ బస్సెస్ అనమాట. బస్సెస్ అయితే ఇప్పుడు మనం నార్మల్గా బస్సెస్ ఏమైతే చూస్తున్నామో సేమే ఉంటాయి, కాకపోతే ఇవి ఉంటాయి అంటున్నారు. అండ్ సెకండ్ వచ్చి ట్రైన్ అనమాట. ట్రైన్ అంటే ఈ బోగీస్ ఏదైతే ఉన్నాయి కదా, కోచెస్ అంటాం కదా, అవి 40,000 కోచెస్ని మార్చేస్తారంట. అంటే ఇప్పుడు వందే భారత్ చూస్తున్నారు కదా, ఇట్లా స్పీడ్గా వెళ్తుంది, దాని లెక్క చేస్తారంట. మరి చేస్తారో లేదో తర్వాత చూద్దాం. అండ్ థర్డ్ వన్ వచ్చి ఏకంగా 149 న్యూ కన్స్ట్రక్షన్స్, అంటే ఎయిర్లైన్స్ వాటికి స్టేషన్స్ చేస్తారంట వీళ్ళు. PMAY అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గురించి చూద్దాం. ఒక్క నిమిషం, దీనికన్నా ముందు ఇల్లు కొనేంత డబ్బు ఉందా మీ దగ్గర? అయితే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్ గురించి చూద్దాం. ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా, అవి కొత్తగా ఏం చేంజ్ చేయలేదు, మీకేం టెన్షన్ లేదు. బట్ ప్రాసెస్ మేడ్ ఈజీ అనమాట. అంటే మనం ఫైల్ చేసేటప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి మనీ ఇచ్చి అవి ఇవి చేపిస్తుంటాం కదా, అట్లా కాకుండా మరి మీరే చేసుకునేంత ఈజీ లెవెల్లో అయితే తెస్తారు అని చెప్పారు. మరి ఇంకా తెస్తారో తెలీదు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఇంకా మనము ఇల్లు అయితే కొంటాం కదా, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి గవర్నమెంట్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. చేతికి ఇవ్వరండి వాళ్ళు, మీకు ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్కి లెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకో, మీకు దాంట్లో గవర్నమెంట్ ఒకవేళ 50,000 సబ్సిడీ ఇస్తే ఆ 1 lakhలో 50,000 రూపీస్ సబ్సిడీ మైనస్ అవుతుంది. ఈ సోలార్ సిస్టమ్ ఎవరైతే పైన పెట్టుకుంటారు కదా, పెట్టిన వాళ్ళది అయిపోయింది. ఇక మీద ఎవరైతే పెడతారో వాళ్ళకి ఏకంగా 300 యూనిట్స్ సేవ్ అవుతుంది. ఎట్లా అంటే దీనికి కూడా మన గవర్నమెంట్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అప్ టు 1 crore హౌసెస్ కి టార్గెట్ చేశారు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సోలార్ గురించి పక్కన పెడితే ముద్రా లోన్ గురించి మీరు వినే ఉంటారు. అంటే వితౌట్ ప్లెజ్, వితౌట్ గ్యారంటీ, ఎవరైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళకి వితౌట్ గ్యారంటీ వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 30 crore వరకు ఇప్పటి వరకు మహిళలు దీనివల్ల ఎంతో బెనిఫిట్స్ పొందారు. పురుషులు మరి మహిళలు కలిపితే ఆల్మోస్ట్ ఇద్దరికి కలిపి 43 crores వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది కొంచెం పక్కన పెడితే మనం లక్పతి దీది లక్పతి గురించి మీరు వినే ఉంటారు. అంటే లక్పతి దీది యోజన గురించి మీరు వినే ఉంటారు. ఏంటంటే దీనివల్ల ఆల్మోస్ట్ 9 కోట్ల మహిళలకు ఎంతో సహాయకరంగా ఈ యోజన ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని 3 కోట్లుగా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఎందుకంటే ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు బెనిఫిట్స్ని వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూరిజం ప్యాకేజ్కి ఇక మీదట పండగే. ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది టూరిజంకి వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ మోదీది ఏదైతే ఇష్యూ అయింది కదా, దీనికి తిక్కరేకి నిర్మలా సీతారామన్కి మోదీ గారు ఫోన్ కొట్టి టూరిజం సెక్టార్స్ ని మనం ఇంప్రూవ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో గవర్నమెంట్ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం ఇక మీదట ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ క్రెడిట్ వస్తాయి. నెక్స్ట్ మనం ఇంకోటి చూసినట్లయితే స్టార్ట్అప్స్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే స్టార్ట్అప్ బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్ టు 50 years వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు. అండ్ 1 crore పీపుల్ని వాళ్ళు టార్గెట్ చేశారు. యూత్ రెడీగా ఉండండి అమ్మా, బిజినెస్ పెట్టేయండి, దందా చేసేయండి చెప్తాను నేను. లాస్ట్ మీరు వీడియో క్లోజ్ కాకుండా ముందు ఒక్క బోనస్ పాయింట్ ఏంటంటే, కుమారి ఆంటీ రీసెంట్గా ఎలాగైతే ఫేమస్ అయిందో అలా కూడా మీరు ఫేమస్ అవ్వాలనుకుంటే మెడికల్ కాలేజెస్ మీకోసం ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అరౌండ్ 390 యూనివర్సిటీస్, 7 IITs, 6 triple ITs, 15 AIIMS, 7 IIMS అవుతున్నాయి. దీనికి కుమారి ఆంటీకి ఏం సంబంధం అంటున్నారో, స్ట్రైట్ గా దీనికి కుమారి ఆంటీకి చాలా సంబంధం ఉంది. కుమారి ఆంటీ ఎలా అయితే ఫేమస్ అయిందో మీరు కూడా అలా ఫేమస్ అవ్వాలనుకుంటే ఈ మెడికల్ కాలేజ్ పక్కనే దందా పెట్టేయండి. అండ్ 1000 రూపీస్ ప్లస్ 2 liver ఎక్స్ట్రా డైలాగ్ మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మొత్తం 1000 అయింది, 2 liver ఎక్స్ట్రా.